వెల్కమ్ టు హెల్త్ వెల్. కొన్ని క్యాన్సర్స్కి గురి కాకుండా కాపాడుకోవచ్చు, లేదా స్క్రీనింగ్ టెస్టులతో క్యాన్సర్ తొలి దశలో అసలు ఇంకా క్యాన్సర్ లక్షణాలు ఏవీ లేకముందే గుర్తించవచ్చు, లేదా తొలి దశలో గుర్తించి తేలికైన ట్రీట్మెంట్స్ తీసుకుని ఆ క్యాన్సర్ నుంచి క్యూర్ అవ్వచ్చు. అలాంటి క్యాన్సర్స్లో ముఖ్యంగా చెప్పుకోదగింది సర్వైకల్ క్యాన్సర్. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి వ్యాక్సిన్ ఏ ఏజ్ వరకు తీసుకోవచ్చు, వ్యాక్సిన్ వల్ల ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది, మరి ప్యాప్స్మియర్ టెస్ట్తో పాటు ఇంకేమైనా అదర్ టెస్టులు కూడా స్క్రీనింగ్ టెస్ట్లో ఉంటూ ఉంటాయా, తొలి దశలో గుర్తిస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలాంటివి ఉంటూ ఉంటాయి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ ప్రముఖ గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి దాయనా గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు ది షో. నమస్తే మాధవి గారు. ఈ వ్యాక్సిన్ గురించి ఒక్కసారి ఎలాంటి అవేర్నెస్ ఉంటే మంచిది అంటే, అమ్మాయిలు మ్యారేజ్ టైంలోనే చాలా వరకు పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారండి, అసలు ఎంత ఎర్లీగా ఆలోచించడం బెటర్ అంటారు? ఈ వ్యాక్సిన్ గురించి ఆలోచన మన ఆడపిల్లలు 5-6వ తరగతిలో ఉండగా మొదలు కావాలి. సో ఈ వ్యాక్సిన్ WHO అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అన్ని పాశ్చాత్య దేశాలు కూడా 9 నుంచి 15 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి ఇవ్వమని చెప్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి కూడా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. ఈ అమ్మాయి అసలు ఏ రకంగా కూడా ఇంకొక పర్సన్తో ఫిజికలీ ఇంటిమేట్ అవ్వలేదు అన్న టైప్ పిల్లలకి ఇది బాగా పనిచేస్తుంది. సో బేసికలీ 10వ క్లాస్ దాటక ముందే వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళి వేరే వాళ్ళతో కొంచెము ఇంటిమేట్గా మూవ్ అవ్వడం స్టార్ట్ అవ్వకముందే కానీ మనం ఈ వ్యాక్సిన్ ఇస్తే వాళ్ళకి వేరే వాళ్ళ ద్వారా అంటే ఈ HPV అనే వైరస్ అండ్ దాని మూలంగా వచ్చే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్లు అవి రాకుండా ఉంటాయి. సో ప్రతి తల్లి తండ్రి వాళ్ళ ఆడపిల్లలకి వీలైతే మగపిల్లలకి కూడా 10th క్లాస్ వచ్చే లోపు, దట్ ఈస్ 9 to 15 years లోపు ఈ వ్యాక్సిన్ గనక మనము వాళ్ళ మొత్తం లైఫ్ టైంకి 2 డోసెస్ ఇస్తే వాళ్ళని ఎన్నో రకాల క్యాన్సర్స్ నుంచి కాపాడిన వాళ్ళం అవుతాము. ఓకే, బాయ్స్కి కూడా అన్నారు, బాయ్స్కి అసలు ఏ ఏజ్లో వేయించవచ్చు? వాళ్ళకి కూడా మన దేశంలో అసలు అవేర్నెస్ ఉందంటారా, వేయిస్తున్నారా? బాయ్స్కి కూడా సేమ్ ఏజ్ గ్రూప్, ఎగ్జాక్ట్లీ గర్ల్స్కి ఇచ్చే ఏజ్ గ్రూప్ 9 to 15 లోపు ఇమ్మంటున్నాము. 9 లోపు ఇవ్వద్దు అంటున్నాము. బికాస్ ఈ జెనైటల్ ఆర్గన్స్ అప్పటికి పూర్తిగా డెవలప్ అవ్వవు. మనము మెయిన్గా ప్రొటెక్ట్ చేసేది ఈ గర్భాశయ క్యాన్సర్ నుంచి కాబట్టి, అండ్ మగవాళ్ళకు వచ్చే పీనిస్ క్యాన్సర్ అండ్ ఇదే HPV వైరస్ ద్వారా నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్లు కూడా చాలా చూస్తున్నాము బికాస్ ఆఫ్ కిస్సింగ్. సో ఇవి రాకుండా ఉండాలి అంటే స్కూల్ దాటక ముందే మనం మన అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. అబ్బాయిలకు కూడా అదే రకంగా పనిచేస్తుంది. ఓకే, బట్ ఈ గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ ఇస్ మోర్ కామన్ దెన్ మగవాళ్ళకు వచ్చే క్యాన్సర్. ఓకే, సో మనకి చాయిస్ ఉంటే అమ్మాయిలకి ఇమ్మంటున్నాము. చాయిస్ అవసరం లేదు, మేము ఎఫర్ట్ చేయగలము అంటే అబ్బాయిలకు కూడా అదే ఏజ్ గ్రూప్లో ఇవ్వమంటున్నాము. ఓకే, ఆ ఏజ్ గ్రూప్లో అవేర్నెస్ లేక ఇవ్వలేకపోయారనుకోండి, ఏ ఏజ్ వరకు ఛాన్స్ తీసుకోవచ్చు? బేసికల్లీ అండి, ఒక స్త్రీ అసలు తను ఎవరితోనూ ఫిజికల్గా ఇంటిమేట్గా లేదు అనుకోండి, సో తనకి ఈ HPV అంటే ఛాన్సెస్ తక్కువ. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు, లేదా సెక్స్ చేయలేదు, లేదా బాగా ఫిజికల్లీ ఇంటిమేట్గా ఎవరితోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు అంటే మనం ఏ ఏజ్ గ్రూప్లో అయినా ఇవ్వచ్చు. బట్ ఒక ఏజ్ డిఫైన్ చేయాలి కాబట్టి 26 years వచ్చే వరకు అమ్మాయిలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు అని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. 15 ఏళ్ల లోపు పిల్లలకి 2 డోసులు ఇమ్మంటున్నాము. 15 నుంచి 26 వయసు లోపు వాళ్ళకి 3 డోసెస్ ఇమ్మంటున్నాము. 26 దాటాక కూడా ఎవరైనా అప్పటి వరకు సెక్స్ చేసి ఉండకపోతే వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఓకే, 45 years వరకు కూడా తీసుకోవచ్చు అంటారు. అంటే అప్పుడు ఒకసారి చెక్ చేసుకొని HPV నెగిటివ్ ఉంటే అప్పుడు తీసుకోవచ్చు అంటారా? లేదండి, HPV నెగిటివ్ అనే టెస్ట్ యాక్యురేట్ కాదు. ఓకే, ఒకే మనిషికి మీరు 10 సార్లు చేస్తే అందులో కొన్నిసార్లు నెగటివ్ రావచ్చు వాళ్ళకి యాక్చువల్లీ HPV ఉన్నా కూడా. సో అందుకని HPV నెగిటివ్ వస్తే మీరు వ్యాక్సిన్కి ఎలిజిబుల్ అని చెప్పట్లేదు. బట్ ద థింగ్ ఈస్ ఈ వ్యాక్సిన్తో నష్టం లేదు. ఓకే, ఉంటే లాభం ఉంటుంది, బట్ నష్టము అస్సలు ఉండదు. చిన్నపిల్లలకి ఖచ్చితంగా పనిచేస్తుంది, పెద్దవాళ్ళకి చేయొచ్చు, చేయకపోవచ్చు.
సో ఏమంటున్నామంటే మీరు ఇప్పించుకునే శక్తి ఉంది అండ్ మన దగ్గర వ్యాక్సిన్ చాలా ఉన్నాయి, వ్యాక్సిన్ షార్టేజ్ లేదు అన్నప్పుడు ఎస్ 45 ఇయర్స్ వరకు వేసుకోవచ్చు, వేసుకుంటే తప్పేం లేదు. బట్ మీరు వేసుకున్నాక కూడా పనిచేస్తుందో లేదో తెలియదు కాబట్టి, మీరు ఆల్రెడీ సెక్షువలీ యాక్టివ్ కాబట్టి ఈ ప్యాప్ స్మియర్ లేదా హెచ్పివి టెస్ట్ సర్విక్స్ నుంచి కూడా చేసుకోవడం తప్పనిసరి. ఓకే, ఒకవేళ బాయ్స్కి ఇవ్వాలనుకున్న 26-27 ఇయర్స్కి 3 డోసెస్ ఇప్పించాల్సి ఉంటుంది. అంతే అండి, ఏజ్ని బట్టి 15 to 26 ఉన్న బాయ్స్కి 3 డోసెస్, 15 లోపు బాయ్స్కి 2 డోసెస్. ఓకే, అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని ఇంకా తర్వాత లైఫ్లో ప్యాప్స్మియర్ టెస్టులు కానీ ఇంకా ఏవి చేయించుకోకుండా మనకి వ్యాక్సిన్ ఉంది కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు? అదే అండి, ఇందాక మీరు అన్నారు కదా 45 వరకు వేయించుకోవచ్చా అని. ఈ మధ్యన ఇది చూస్తున్నాము, వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది కదా వేయించేసుకుందాము అని వేయించుకుని నేను వ్యాక్సిన్ వేసుకున్నాను కదా నాకు ప్యాప్స్మియర్ ఇంకెందుకు అనుకునే వాళ్ళని చాలామందిని ఈ మధ్యన చూస్తున్నాము. అందుకే యాక్చువల్లీ 26 ఏళ్ళు దాటిన తర్వాత వ్యాక్సిన్ వద్దు, మీరు ప్యాప్స్మియర్ చేయించుకోండి అని చెప్తున్నాము. బికాస్ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి 25+ వాళ్ళకి వ్యాక్సిన్ పని చేయకపోవచ్చు. సో మీరు కానీ ఆ ధీమాతో ప్యాప్స్మియర్ ఆర్ హెచ్పివి టెస్ట్ చేయించుకోకపోతే అనవసరంగా నష్టపోయిన వాళ్ళు అవుతారు. ఒక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. నా పేరు జిల్లారాణి అండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. నమస్తే మేడం గారు. నమస్తే అమ్మ, తొందరగా అడగండి. అంటే నాది 56 ఇయర్స్ అండి. అప్పుడప్పుడు స్పాట్ బ్లీడింగ్ కనపడతా ఉంది. బయాప్సీలో ఏం ప్రాబ్లం లేదన్నారు. తీసుకోవాలా కలేదని అడ్రస్ అడుగుతున్నాను. అమ్మ, మీకు 56 ఇయర్స్ ఉండి మీకు అప్పుడప్పుడు బ్లీడింగ్ కనిపిస్తుంది అంటే మీరు చేసింది కరెక్టే, బయాప్సీ తీపించుకున్నారు. బట్ ఆ బయాప్సీ మీకు ఆ రోజు సంగతి చెప్తుంది తప్ప ఫ్యూచర్ గురించి చెప్పదు. అండ్ ఖచ్చితంగా మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఈ గర్భాశయ ముఖద్వారము, వెజైనా ఇవి ఎండిపోయి ఆట్రఫీ అంటాము, దాని మూలంగా వస్తున్న బ్లీడింగ్ అయితే మీరు గర్భాశయం తీపించుకోవాల్సిన అవసరం లేదు. బట్ యూట్రస్లో పొర మందంగా పెరిగి లేదా యూట్రస్లో పాలిప్ అనే ఒక లీజన్ తయారైతే మటుకు తీపించుకోవాలి. సో మీరు మీ గైనకాలజిస్ట్ని అడగాల్సింది ఏంటి అంటే క్యాన్సర్ లేదన్నారు సరే, బట్ ఏంటి నా ప్రాబ్లం, గర్భాశయంలో ప్రాబ్లమా, ముఖద్వారపు ప్రాబ్లమా, వెజైనా డ్రైగా అయిపోయి వస్తున్న ప్రాబ్లమా, దాన్ని బట్టి ఆన్సర్ ఉంటుంది. ఓకే ఓకే, ఈ ప్యాప్స్మియర్ అనేది అసలు ఏ ఏజ్లో మొదలు పెట్టాలి? వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా ఎంత రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటే మంచిదంటారు? ప్యాప్స్మియర్ కానీ మీరు మంచి హాస్పిటల్లో ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి చేయించుకుంటే మీకు ఈ సర్విక్స్ క్యాన్సర్ రాదు. ఆ గ్యారంటీ, ఆ ధీమా మీకు ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ ఇస్తుంది. ఈ ప్యాప్స్మియర్ అనేది చాలామంది 40 దాటాక చేయించుకోవాలి అన్న అపోహలో ఉన్నారు. బట్ సర్విక్స్ క్యాన్సర్ అనేది యూజువలీ 35 నుంచి 40 సంవత్సరాల లోపు లేడీస్లో చూస్తున్నాము. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి. సెక్స్ చేయడం స్టార్ట్ చేసిన 3 సంవత్సరాల నుంచి చేయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 24 ఏళ్ళకి పెళ్ళయిందనుకోండి, మీరు 27 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి ప్యాప్స్మియర్ చేస్తే చాలు. కొంతమంది ప్రతి ఏడాది చేయించుకుంటారు, అది కూడా అవసరం లేదు. 3 ఇయర్స్కి ఒకసారి చేస్తే చాలు. ప్యాప్స్మియర్ టెస్ట్కి వెళ్ళే అంటే చెక్ చేసుకునే విధానం ఏంటండి? అసలు నెలలో ఏ రోజుల్లో చేయించుకుంటే మంచిది? పీరియడ్ వచ్చి ఆగిపోయిన ఎన్నో డే వెళ్ళాలి? ఒక్కోసారి యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఏమన్నా సమ్ క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు ఇస్తే ఏమన్నా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చే రిస్క్ ఉంటుందా? అసలు దాని గురించి ఎలాగా వెళ్తే బెటర్ అంటారు? ప్యాప్స్మియర్ ఎప్పుడు కూడా పీరియడ్ అయిపోయిన తర్వాత రమ్మంటాము. ఖచ్చితంగా పీరియడ్ టైమ్స్లో మటుకు చేయించుకోవద్దు అండ్ డాక్టర్స్ చెయ్యరు కూడా. అండ్ మీకు ఏదైనా సివియర్ ఫంగల్ ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్ బాగా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ప్యాప్స్మియర్ యాక్యురేట్గా రాదు. సో ఫస్ట్ ఆ వైట్ డిశ్చార్జ్ ఎందు మూలంగా వస్తుంది, దానికి తగ్గ మెడిసిన్స్ తీసుకుని అది తగ్గాక అప్పుడు ప్యాప్స్మియర్ చేయించుకోండి. ఓకే, అంటే ఏ విధమైన ఇబ్బంది లేని టైంలో ప్రాపర్గా చేయిస్తేనే కరెక్ట్గా వస్తుంది అంటారు. ఒక కాల్ చూద్దామండి. హలో హలో,
నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. మేడం గారు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, కండోస్కార్కోమా క్యాన్సర్ లో సర్జరీ చేశారు. మీ క్వశ్చన్ క్లియర్గా లేదండి, కొంచెం గట్టిగా క్లియర్గా అడగండి. మేడం, కండోస్కార్కోమా. సార్కోమా. సార్కోమా ఎక్కడ అండి? ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలో? అంటే రిప్స్ మేడం. చెస్ట్ సారీ, ఏమన్నారండి? చెస్ట్ మేడం, చెస్ట్ రిప్స్. రిప్స్ దగ్గర మీకు సార్కోమా వచ్చింది అని అడుగుతున్నారు. అవును మేడం. ఓకే, క్వశ్చన్ ఏంటి? అండ్ ఇవాళ మనం ఫోకస్ చేస్తుంది స్త్రీలకు వచ్చే క్యాన్సర్స్ పైన అండి. ఓకే, మీ కాల్ తర్వాత ఇంకెవరితో మాట్లాడితే బెటర్ అండి. ఓకే, అయితే ప్యాప్స్మియర్ టెస్ట్లో ఎంత ఎర్లీగా పసిగట్టగలరండి సమస్యని? లుక్ అండి, ప్యాప్స్మియర్ టెస్ట్ దానికి ఉన్న యాక్యురసీ అండ్ అది ఇచ్చే గ్యారంటీ ఈ ప్రపంచంలోనే అలాంటి టెస్ట్ లేదు, అలాంటి ప్రోడక్ట్ లేదు. ఓకే, మనం ఏది కొన్నా, ఎంత కోటి రూపాయలు బట్టి కార్ కొన్నా కూడా వాళ్ళు ఎంతో ఒక 2 years వారంటీ ఇస్తారు, కానీ గ్యారంటీ ఇవ్వరు. బట్ ఈ ప్యాప్స్మియర్ మనకి 3 years గ్యారంటీ ఇస్తుంది. సో ఎవరికైనా ప్యాప్స్మియర్ చేస్తే 24 hours మాలాంటి హాస్పిటల్స్లో, అపోలోలో వితిన్ 24 hours మేము రిపోర్ట్ ఇస్తాము. ఆ రిపోర్ట్లో 3 పాసిబిలిటీస్ వస్తాయి. ఒకటి, చాలామందికి వచ్చేది ఏంటి అంటే ఈవిడకి హెచ్పివి సంబంధించిన ఇన్ఫెక్షన్ లేదు, సో ఈవిడికి నెక్స్ట్ 3 yearsలో సర్విక్స్ క్యాన్సర్ రాదు. ఓకే, అది ఒక రకమైన రిపోర్ట్. కొంతమందికి రిపోర్ట్ ఎలా వస్తుంది అంటే ఈవిడకి క్యాన్సర్ లేదు, బట్ క్యాన్సర్ రాబోతుంది నెక్స్ట్ 3 yearsలో, అండ్ ఆ ఛాన్స్ లో, మీడియం, హై. సో మనం ఆబ్వియస్లీ అలాంటి వాళ్ళని క్లినిక్కి పిలిచి ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మ మీకు క్యాన్సర్ వచ్చేలాగా ఉంది అని రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుందాం. ఆ జాగ్రత్తలు కూడా చాలా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. మూడో రకం రిపోర్ట్ ఏంటి అంటే ఈవిడకి ఆల్రెడీ క్యాన్సర్ ఉంది, బట్ అది మీ కళ్ళకి కనిపించట్లేదు, సో టేక్ ఇమీడియట్ యాక్షన్. సో దట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ దిస్ టెస్ట్. ఆ ఒక్క టెస్ట్ మనకి 3 ఏళ్ల వరకు మనకి ఆ క్యాన్సర్ గురించి జరగబోయేది చెప్తుంది. వేరే మనం చేసే ప్రతి టెస్ట్ కూడా, యూరిన్ పరీక్ష అనుకోండి, పొట్ట స్కాన్ లేదా మ్యామోగ్రామ్, అవి ఆ రోజు సంగతి చెప్తాయి, వచ్చే వారం సంగతి చెప్పవు. బట్ ఈ ప్యాప్స్మియర్ నెక్స్ట్ 3 ఏళ్ల సంగతి చెప్తుంది. అందుకే WHO అంటుంది ప్రతి స్త్రీ ప్యాప్స్మియర్ చేసుకుంటే, లేదా కొన్ని రిసోర్స్ సెట్టింగ్స్లో, అంటే కొంతమంది ఎంత బీదవాళ్ళు ఉంటారంటే వాళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి టెస్ట్ చేయడం కుదరదు. అట్లాంటి వాళ్ళకి కనీసము వాళ్ళ లైఫ్లో 2 times 35 yearsకి ఒకసారి, 45 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ చేస్తే వాళ్ళకి సర్విక్స్ క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. బికాస్ ఈ టెస్ట్ ముందే పట్టేసుకుంటుంది వాళ్ళని. అంటే మీరు ఇప్పుడు చెప్పారు ప్యాప్స్మియర్ టెస్ట్ తోటి మీడియం హై రిస్క్ ఉన్నా కాడ లక్షణాలు లేని స్టేజ్లో కూడా గుర్తించగలమని. ఆ స్టేజ్లో గుర్తించారనుకోండి, అంటే అసలు వాళ్ళకి చాలా వరకు యాక్సెప్టెన్స్ కూడా ఉండదు, మాకేమొస్తుంది, ఏం సిమ్టమ్స్ లేవని. అసలు ఆ స్టేజ్లో వాళ్ళని ఎలా మీరు కన్విన్స్ చేస్తారు? ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? మీరు అన్నది చాలా కరెక్ట్ అండి. ఈ ప్యాప్స్మియర్స్ చేయించుకునే చాలామంది ప్యాకేజ్లో చేయించేసుకుంటారు, లేదా వాళ్ళ ఐటీ కంపెనీ స్పాన్సర్ చేస్తుంది అని చేయించుకుంటారు. అసలు అవగాహన ఉండదు, ఇది నేను ఎందుకు చేయించుకుంటున్నాను, ఇందులో ఏం తెలవబోతుంది అని. నార్మల్ వస్తే ఫైన్, పీపుల్ ఆర్ హ్యాపీ. బట్ అబ్నార్మల్ వస్తే నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే, బికాస్ ఆ పర్సన్కి మనం ఆ ప్యాప్స్మియర్ చేయకపోతే ఒక 2-3 ఏళ్ల తర్వాత వాళ్ళు క్యాన్సర్తో వచ్చి ఉండేవాళ్ళు. సో మనం ఎందుకంటే ప్యాప్స్మియర్లో తేడా ఉంది అంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది వాళ్ళకి. సో మనం ఒక క్యాన్సర్ని, అది క్యాన్సర్ అవ్వకముందే పట్టేసుకున్నామే, ఒక మనిషిని మనం కాపాడగలిగామే అన్న ఆనందం మాలో ఉంటుంది. వాళ్ళకేమో మాకు ఇదంతా ఏం తెలవదు, అసలు ఏదో అనుకుని చేపించేసుకున్నాము, ఇప్పుడు తేడా ఎలా వచ్చింది, నేను ఎంత బాగున్నానో, నాకు సిమ్టమ్స్ లేవు అంటారు. సో ఫస్ట్ కన్విన్స్ చేయడం, లుక్ ఇది ఈ టెస్ట్ పాజిటివ్ రావడం మూలంగా మీకు ఫ్యూచర్లో ఒక క్యాన్సర్ తప్పుతుంది, సో మన క్యాన్సర్ అవ్వకముందే దీన్ని స్టాప్ చేస్తున్నాము అని కన్విన్స్ చేశాక మేము లో గ్రేడ్ వీళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ తక్కువ అంటే ఏమీ చేయమండి, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ప్యాప్స్మియర్ చేస్తాము. యాజ్ సింపుల్ యాజ్ దాట్. మీకు రిస్క్ ఉంది అని వచ్చింది, బట్ రిస్క్ లో కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒకసారి ప్యాప్స్మియర్ చేద్దాము. రిస్క్ మీడియం అయితే ఆ సర్విక్స్, ఆ గర్భాశయ ముఖద్వారం నుంచి ఒక
రూపాయి బిల్ అంత స్కిన్ తీస్తాము జెంటల్గా. ఓకే. ఎనెస్థీసియా ఇచ్చి, లోకల్ ఎనెస్థీసియా ఇచ్చి జస్ట్ టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్ తీసేస్తే వాళ్ళకి రిస్క్ పోతుంది. ఓకే. సో ఐదర్ తీయనన్నా తీస్తాము, లేదా వేడి డయాథర్మీ మెషిన్తో జస్ట్ ఒక 30-40 సెకండ్స్ ఆ స్కిన్ని టచ్ చేస్తాము. ఓకే. లేదు వీళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది అంటే మట్టుకు ఇంకొంచెం ఎక్కువ మందంగా అక్కడ టిష్యూ అన్న తీసేస్తాము. ఎవరైనా స్త్రీ నాకు గర్భసంచి కావాలి, ఫ్యూచర్లో పిల్లలు కావాలి అంటే ఆ సర్విక్స్ నుంచి ఒక 20% వాల్యూమ్ తగ్గిస్తాము. లేదు పిల్లలు పుట్టడం అయిపోయింది ఇంకా నేను తీపిచ్చేసుకుంటాను అంటే సింపుల్గా హిస్టరెక్టమీతో కూడా ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ని మనం పూర్తిగా నివారించవచ్చు. బికాస్ హిస్టరెక్టమీ యూట్రస్ తీస్తే దాంతోపాటు సర్విక్స్ కూడా వచ్చేస్తుంది. అలానే నాకు సర్వైకల్ క్యాన్సర్ రాకూడదు కాబట్టి నేను ఎనీవే యూట్రస్ తీపిచ్చేసుకుంటాను అనుకోవడం కరెక్ట్ కాదు. బికాస్ అవసరం లేకుండా యూట్రస్ తీస్తే మళ్ళీ దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి. అంటే ఈ ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళకి అంటే కొంచెం ఎంగేజ్ అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందన్న భయం కూడా ఉంటుంది. అసలు ఏ తేడా ఉండదు అండి. బికాజ్ ఇప్పుడు నాకు ఇక్కడ ఏదన్నా అయ్యి చేతికి గాయం అయ్యి మీరు ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చారు అనుకోండి, అమ్మో ఈ చెయ్యి ఇంకెప్పటికీ పనిచేయదు అనుకోను కదా. ఒక 2 వీక్స్ ఆ గాయం తగ్గే వరకు రెస్ట్ తీసుకుంటాను, తర్వాత నా చెయ్యి నాది మామూలు అయిపోతుంది. అలాగే గర్భాశయ ముఖద్వారానికి మీకు ప్యాప్స్మియర్లో తేడా వచ్చింది అని మేము ఏదన్నా ట్రీట్మెంట్ చేసినా 2 to 4 వీక్స్ రెస్ట్ తీసుకోమంటాము. ఇన్ ద సెన్స్ 2 to 4 వీక్స్ మీరు ఫిజికల్లీ ఇంటిమేట్ అవ్వద్దు అంటాము, కలవద్దు అంటాము. ఆ తర్వాత మళ్ళీ పీరియడ్స్ కానీ, సెక్స్ కానీ, డెలివరీస్ కానీ, ఎవ్రీథింగ్, ప్రెగ్నెన్సీ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ బ్యాక్ టు నార్మల్. ఓకే. అంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తర్వాత ఒక 2-3 ఇయర్స్ నుంచి ప్యాప్స్మియర్స్ చేయించుకోవాలా? లేదండి, ఒకసారి ట్రీట్మెంట్ జరిగాక ప్రతి ఇయర్ చేయించుకోమంటాము. కొంతమందిని 5 ఇయర్స్ చేయించుకోమంటాము, కొంతమందిని 10 ఇయర్స్ వరకు చేయించుకోమంటాము. మన దేశంలో ఈ ప్యాప్స్మియర్ కాన్సెప్ట్, ఈ ట్రీట్మెంట్ కాన్సెప్ట్ కొత్త. బట్ పాశ్చాత్య దేశాల్లో ప్యాప్స్మియర్ అనేది చేయించుకోకుండా ఒక స్త్రీ లైఫ్ గడవదు. బికాజ్ అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ రాదు అసలు. ప్యాప్స్మియర్ లేకుండా మీరు ఒక్క కాలు కూడా పెట్టలేరు ఎక్కడ హెల్త్ సెటప్లో. సో అంతమందికి ప్యాప్స్మియర్స్ చేస్తాం కాబట్టి అక్కడ రెగ్యులర్లీ రోజు కనీసం 8 నుంచి 10 మందికి ఈ ట్రీట్మెంట్స్ చేసేవాళ్ళము ప్యాప్స్మియర్ తేడా మూలంగా. అట్లా ప్రతి గైనకాలజిస్ట్ రోజు 8 నుంచి 10 మందికి ట్రీట్మెంట్ చేస్తారు. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉంది, చాలా ఈజీగా చేయొచ్చు, సింపుల్ క్లినిక్ ప్రొసీజర్ అది. ఇంకోటి చాలామంది హిస్టరెక్టమీ సమ్ అదర్ రీజన్స్తో ఫైబ్రాయిడ్స్ కానీ ఇంకేదైనా సివియర్గా అట్లా ఉన్నప్పుడు, బ్లీడింగ్ హెవీ ఉన్నప్పుడు హిస్టరెక్టమీ అవుతుంటుంది కదండి 40స్లో, ఎర్లీ 30స్లో అట్లా. వాళ్ళకి ఇంకా ఈ క్యాన్సర్ నుంచి పూర్తిగా ఫ్రీ అనుకుంటారు, అది కరెక్టే అంటారా? హిస్టరెక్టమీ చేయించుకుంటే సర్విక్స్ క్యాన్సర్ రాదు. బట్ ఈ హెచ్పివి సర్విక్స్ను ఒక్కదాన్నే ఎఫెక్ట్ చేయదు. సర్విక్స్ కింద ఉన్న వెజైనా, ఆ గర్భాశయ ద్వారము, ఆ ఎంట్రన్స్ ఏది ఉందో అక్కడ కూడా క్యాన్సర్స్ రావచ్చు. కొంతమంది లేడీస్కి వెజైనా చుట్టూతా ఉండే ఆ పెదాలని లేబియా అంటాము, ఆ వాటికి కూడా క్యాన్సర్ ఈ హెచ్పివి మూలంగానే వస్తుంది. సో అందుకని కొంతమంది హెల్త్ చెకప్కి వచ్చినప్పుడు నాకు గర్భాశయం లేదు, యూట్రస్ తీపించుకున్నాను, నాకు అసలు ఆ ఏరియాని మీరు ముట్టుకోవద్దు, అక్కడికి వెళ్ళొద్దు, చూడొద్దు అంటారు. ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అమ్మ సర్విక్స్ లేకపోయినా ఆ చుట్టుపక్కల ఉండే వెజైనా, ఆ ఎంట్రన్స్ దగ్గర క్యాన్సర్స్ రావచ్చు హెచ్పివి మూలంగా. సో ప్యాప్స్మియర్ అయితే చెయ్యము, బట్ గైనకాలజిస్ట్తో చూపించుకుంటూ ఉండడం ఇస్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్. ఓకే. అసలు సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో అయితే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయండి? ఏ వయసు వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి? మాధవి గారు, సర్విక్స్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఒక్క సిమ్టమ్ కూడా ఉండదు. దట్ ఈస్ ద వరీ. సిమ్టమ్స్ ఉండవు కాబట్టి ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ ఉంది అని ఎవ్వరికీ తెలీదు. ఫస్ట్ స్టేజ్ సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే క్యూర్ చేయగలమో అది అసలు కళ్ళకి కనిపించదు. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేరే రీజన్తో డాక్టర్ మిమ్మల్ని చూసినా కూడా మీ ఫస్ట్ స్టేజ్ సర్విక్స్ క్యాన్సర్ ఆ డాక్టర్కి కనిపించదు, మీకు తెలవదు, ప్యాప్స్మియర్లో మట్టుకు తెలుస్తుంది. సో క్యూరబుల్ ఫస్ట్ స్టేజ్ కళ్ళకి కనిపించదు, ఓన్లీ ప్యాప్స్మియర్లో తెలుస్తుంది. ఆ తర్వాత పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్, సెక్స్ అప్పుడు బ్లీడింగ్, బ్రౌన్ కలర్డ్ బ్లీడింగ్, ఇన్ బిట్వీన్ బ్లీడింగ్, ఇవన్నీ వచ్చినాయి అంటే క్యాన్సర్ లక్షణాలు. బట్ ఆల్రెడీ స్టేజ్ ముదిరిపోయి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఉన్నారు అని అర్థం.
సర్వైకల్ క్యాన్సర్కి హిస్టరెక్టమీ చేసి గర్భాశయం అంతా తీసేస్తారు కదండి, అయినా కానీ సర్వైకల్ క్యాన్సర్కి మరణించే వాళ్ళ సంఖ్య ఇంత ఎందుకు ఉందంటారు? ఎందుకంటే మాధవి గారు ప్యాప్స్మియర్ చేయించుకోరు. సో అది క్యూర్ చేయగలిగే స్టేజ్లో రారు. అండ్ 2-3 నెలలు చూస్తారు, ఎందుకు పీరియడ్ మధ్యలో బ్లీడింగ్ అయ్యింది, ఎందుకు సెక్స్ చేశాక బ్లీడింగ్ అయ్యింది. ఒక 2-3 నెలలు అలా వెయిట్ చేశాక ఇదేదో తగ్గేలాగా లేదు అనుకున్నప్పుడు మా దగ్గరికి వస్తారు. అప్పటికి ట్యూమర్ ఆల్రెడీ పెద్ద సైజులో ఉంటుంది. ఒక నిమ్మకాయ సైజ్ ట్యూమర్తో వస్తే వాళ్ళకి సర్జరీ చేయండి, కీమోథెరపీ ఇవ్వండి, రేడియేషన్ థెరపీ ఇవ్వండి, ఏం చేసినా కూడా వాళ్ళ లైఫ్ తక్కువ ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ మీరు ఆలోచిస్తే సర్విక్స్కి ముందు యూరిన్ సంచి ఉంటుంది, సర్విక్స్కి వెనకాల మోషన్ సంచి అతికి ఉంటుంది. సో ఈ సర్విక్స్ క్యాన్సర్కి చేసే ఏ ట్రీట్మెంట్తో కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి, యూరిన్కి సంబంధించి, మోషన్కి సంబంధించి. సో అందుకే సర్విక్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ దాకా రావద్దు, ఈలోపే ప్యాప్స్మియర్లో దాన్ని పట్టేసుకోండి. ఎప్పుడైనా ఫైబ్రాయిడ్స్ కానీ లేకపోతే ఇంకా సమ్ అదర్ గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్, పీసీఓడి కానీ ఏవైనా ఈ క్యాన్సర్కి దారితీసే రిస్క్ ఉందంటారు? సర్విక్స్ క్యాన్సర్కి ఒకే ఒక కారణం హెచ్పివి వైరస్. ఈ వైరస్ మీ బాడీలోకి వెళ్ళడానికి ఒకే ఒక కారణం సెక్షువల్ ఇంటిమసీ, సెక్స్ చేయడం. సెక్స్ చేయని వాళ్ళకి ఈ క్యాన్సర్ అస్సలు రాదు. వేరే ఏ గైనకాలజీ ప్రాబ్లమ్స్ కూడా దీనికి దారితీయవు. అలాగని ఒక్క మనిషితోనే కదా నేను సెక్స్ చేశాను లైఫ్ అంతా, అతను కూడా నా ఒక్కదాంతోనే కదా, సో మాకు ఇలాంటివి రావు అని అనుకోవద్దు. హెచ్పివి ఒక్క మనిషి నుంచి మీకు అంటిన ఒక్క హెచ్పివి స్ట్రెయిన్తో కూడా మీకు సర్విక్స్ క్యాన్సర్ రావచ్చు. బట్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్కి ఎక్స్పోజ్ అయిన, సిగరెట్ స్మోక్ చేసేవాళ్ళు, లేదా ఇమ్యూనిటీ తక్కువ ఉండి బాగా వీక్గా విటమిన్ డెఫిషియన్సీ ఉండి అస్సలు ఎక్సర్సైజ్ అనేది చేయకుండా బాడీ పట్ల జాగ్రత్త వహించని వాళ్ళల్లో ఇది ఎక్కువగా చూస్తాము. ఎర్లీగా అవేర్నెస్ తోటి జస్ట్ 9-10 ఇయర్స్కే వ్యాక్సిన్ వేయిస్తే అమ్మాయికి 2 డోసులు, తర్వాత లైఫ్లో ఇంకెప్పుడైనా బూస్టర్ కానీ ఇంకెప్పుడైనా ఇచ్చాల్సి ఉంటుందా? బూస్టర్ అవసరం లేదండి. ఈ వ్యాక్సిన్ 17 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల క్రితం నుంచి అమెరికాలో అన్ని డెవలప్డ్ కంట్రీస్లో ఇస్తున్నారు. సో ఆ ఇచ్చిన పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, వాళ్ళకి ప్యాప్స్మియర్స్ చేస్తే అన్నీ నార్మల్ వస్తున్నాయి. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యాక్సిన్ ఉంది కాబట్టి మాకు గ్యారంటీడ్గా ఏం తెలుసు అంటే బూస్టర్ అవసరం లేదు, ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది, ఈ వ్యాక్సిన్ ఈజ్ సేఫ్. అండ్ ఈ వ్యాక్సిన్ మూలంగా నిజంగానే క్యాన్సర్స్ తక్కువగా వస్తున్నాయి. ఓకే. సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒకసారి అయిన వాళ్ళు కూడా ఇంకా అంటే వాళ్ళ ఏ స్టేజ్లో వచ్చారన్న దాన్ని బట్టి ఫాలోఅప్ కేర్ ఉంటుందంటారా? ఎనీ క్యాన్సర్ అండి మినిమం 5 years ఫాలోఅప్ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్కి కూడా 5 years మినిమం ఫాలోఅప్. బట్ వీళ్ళల్లో చాలామంది ట్రీట్మెంట్ తీసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత యూరిన్ మోషన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుండొచ్చు, లేదా వెజైనా ఈ ముఖద్వారము ఏరియా అంతా మూసుకుపోయి ఉండొచ్చు. సో వీళ్ళల్లో చాలామంది అట్లీస్ట్ వన్స్ a year ఫాలోఅప్కి రమ్మని చెప్తూ ఉంటాము. ఓకేనండి డాక్టర్ సాయిలక్ష్మి గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియజేశారు. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా 9 to 15 years ఏజ్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ హెచ్పివి వ్యాక్సిన్ అనేది 2 doses ఇప్పిస్తే చాలా మంచిదని, అంతేకాకుండా 26 years వరకు కూడా ప్రయత్నించవచ్చని, ఒక్కసారి ఫ్యామిలీ లైఫ్ సెక్షువల్ లైఫ్ స్టార్ట్ అయ్యాక డాక్టర్ సలహా మేరకు వ్యాక్సిన్ గురించి ఆలోచించాల్సి ఉంటుందని, ఏదేమైనా స్త్రీలలో అయితే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని తొలి దశలో త్వరగా గుర్తించడం, ఎటువంటి లక్షణాలు లేకుండా ఉన్నప్పుడే గుర్తించడానికి ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది ఒక వరం లాంటిది కాబట్టి ఈ టెస్ట్ని అసలు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ సలహా మేరకు చేయించుకుని అవసరమైన ట్రీట్మెంట్స్ని ముందుగానే తీసుకుంటే ఈ క్యాన్సర్కి గురి కాకుండా కాపాడుకోవచ్చని అపోలో హాస్పిటల్స్ గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.